5 రకాలు పిండితోటి పూరి ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా మనం ఒక దాంట్లో గోధుమ పిండి తీసుకోవాలి. ఈ గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి, ఉప్మా రవ్వ, శనగపిండి, మీకు ఒకరోజు సత్తు పిండి చూపించాను కదా, శనగలతో పిండి చేస్తారు, అది ఇవన్నీ వేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకొని ఇందులో కొంచెం కాలాజీర, కొంచెం అజవాయిన్ ఇలా ప్రస్తుతం వేసుకొని ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న దాంట్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, పిండిలో కూడా ఆయిల్ వేసుకోవచ్చు, కానీ అలా చేస్తే కొంచెం కాలాజీరా వేసుకొని ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా చేసి ఉంచుకున్నాను, అది వేసుకుందాం. ఇలా వేగుతున్న దాంట్లో కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంపల తర్వాత మనం ఉడకబెట్టుకున్న బటాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని 5 మినిట్స్ ఉడకనిద్దాం. మనకు పూరి సబ్జీ ఇంకా సేమియా రెడీ అయిపోయింది, మన సండే స్పెషల్. మీరు కూడా పూరి సబ్జీ